శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 27, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో హత్య మరియు మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులుగా తేలినటువంటి ఒక 5గురికి ఉరిశిక్ష పడింది. కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇవాళ ఉదయం 7 గంటలకి ఆ 5గురికి ఉరిశిక్షని అమలు చేసింది. ఈ 5గురిలో ఎవరెవరున్నారు మనం చూసుకున్నట్టయితే, కువైట్లో ఉన్నటువంటి బిదూన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక 2 ఉన్నారు. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు, ఈజిప్ట్కి సంబంధించిన ఒక పౌరుడు, అలాగే శ్రీలంకకి సంబంధించినటువంటి ఒక పౌరుడు, మొత్తం ఒక 5గురు ఉన్నారు. యాక్చువల్లీ 7గురికి ఇవాళ ఉరిశిక్ష అమలు చేయవలసి ఉంది. కానీ ఆఖరి క్షణంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి, అలాగే ఇంకొకరికి, మొత్తం 2కి అనమాట పోస్ట్పోన్ అయ్యింది. సో అది ఎప్పుడు వేస్తారో వాళ్ళకి ఉరిశిక్ష అని కూడా తెలియదు. కానీ వాళ్ళిద్దరికి మాత్రం ప్రస్తుతానికి ఆపడం జరిగింది. ఈ 5గురికి అమలు చేశారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం అనగా 2022 నవంబర్ 16వ తారీఖున కువైట్లో ఒక 7గురికి ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. ఆ విషయం మనం అప్పుడు వార్తలు కూడా చెప్పుకోవడం జరిగింది. దానిపైన ప్రపంచవ్యాప్తంగా అప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మరి ఇవాళ మరొకసారి ఒక 5గురికి అయితే కనుక ఉరిశిక్ష అమలు చేశారు. మరి దీనిపైన ఎలాంటి విమర్శలు వస్తాయో మనకు తెలియదు. కానీ కువైట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించలేం. కాబట్టి మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అనేసి అంటే, కువైట్కి ఎవరైతే వస్తుంటారో ప్రవాసీలు కానీ లేదు ఎవరైనా సరే కువైట్కి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. కువైట్లో ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏమిటి, వాటికి మనం లోబడి ఉన్నామా లేదా, లోబడి లేనట్టయితే ఏం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు హత్యలు అలాగే మాదక ద్రవ్యాల కేసులు. హత్య అయితే ఓకే, కానీ మాదక ద్రవ్యాల కేసులు అంటే వీళ్ళు తెలిసి తెలియక చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియక ఏదో పాపం వేరే వాళ్ళు ఏదో డ్రగ్స్ మందులు ఏదో ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పేసి ఇస్తే మనం తీసుకొచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుబడితే మనకు తెలియకుండానే మనం తప్పు చేసిన వాళ్ళు మొత్తం ఈ విధంగా ఉరిశిక్షలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. కొంతమంది తెలిసే తప్పు చేస్తుంటారు, వారిని మనం ఏమీ చేయలేము. తెలియక తప్పు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో ముమ్మరంగా తనిఖీలు విధంగా కొనసాగిస్తున్నారు. ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారి కోసం. ఇందులో భాగంగానే జిలీ బాల్షువేక్, ఖైతాన్, ఫర్వానియా ఈ ప్రాంతాల్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక 68 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా విడుదల చేశారు. కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే మన భారతదేశానికి సంబంధించిన తేనె కావాలి అనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను. మన తెలుగు వారికి సంబంధించిన నెంబర్ అది. వీళ్ళు మన ఇండియా నుంచి తేనె కువైట్కి తెప్పించి కువైట్ గవర్నమెంట్ అనుమతితోటి వారి తేనె అయితే అమ్మడం జరుగుతుంది. అందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఏపీ హనీ అని చెప్పేసి ప్యూర్ హనీ ఉంటుంది, ఏమి కలపకుండా డైరెక్ట్గా వచ్చినటువంటి తేనెది. దాంతో పాటుగా పసుపు, దాల్చిన చెక్క కలిపి తయారు చేసినటువంటి తేనె ఉంటుంది. అలాగే జింజర్ అనగా అల్లంతో కలిపి తయారు చేసినటువంటి తేనె ఉంటుంది. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అయితే మీరు ఎవరైనా సరే తేనె కావాలనుకుంటే 2 బాటిల్స్ కనుక మీరు ఆర్డర్ పెట్టినట్టయితే, ఒక్కొక్కటి వచ్చి 1/2 kg ఉంటుంది. అలాంటి 2 కనుక ఆర్డర్ పెట్టినట్టయితే ఒకటి మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఎవరికి లేదు, ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. అది కూడా మనం రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైనా సరే తేనె కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకొని మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీకు ఉచితంగానే డోర్ డెలివరీ కూడా చేస్తారంటే డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా మీకు ఇంటికే తెచ్చివ్వడం జరుగుతుంది. కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర ఉన్న కంటైనర్లు మంటలు చెలరేగాయి. స్థానికులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సమాచారాన్ని పోలీసు వాళ్ళకి అందజేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి హుటాహుటిని చేరుకుని ఆ మంటలైతే అదుపులో తీసుకొచ్చారు. అయితే ఆ మంటల్లో అప్పటికే ఒక బాడీ ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. అంటే ఎవరో కాలిపోయారనమాట. అయితే ఆ బాడీ ఎవరిది, ఎందుకు జరిగింది, ఈ మంటలు ఎందుకు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతానికి అయితే కనుక దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది. కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకు అనేసి అంటే, కొద్ది రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.
ఒక వ్యక్తి కువైట్కి సంబంధించిన జాతీయ జెండాని కాల్చడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ అకౌంట్ వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేయడంతో కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ వాళ్ళు ఈజిప్ట్కి సంబంధించిన విదేశాంగ శాఖ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ వ్యక్తిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. అయితే ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత ఆ వ్యక్తి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి, అతను అక్కడ ఈజిప్ట్లో నివసిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు కానీ లేవు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి సమాచారం అనేది అందించారు. దీంతో వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు అంత సమాచారాన్ని సేకరించి వీళ్ళకి సమాచారం అందించారు కాబట్టి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈజిప్ట్కి సంబంధించిన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలిపింది. సౌదీ అరేబియాలో శిక్షణలో ఉన్నటువంటి యుద్ధ విమానాల్లో ఒకటైనటువంటి F-15SA అనేటువంటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్నటువంటి క్రూ మెంబర్స్, అంటే అందులో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు సమాచారం వెలువడించారు. కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఎండల తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో సుమారుగా 27 వాతావరణ మానిటరింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. అది భూమి అలాగే సముద్రం, అంటే కువైట్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అది భూమిపైన ఉన్నాయి, అలాగే సముద్రంలో కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి వల్ల వాళ్ళు వాతావరణం ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఏంటి అనే గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మొత్తం మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, రానున్న రోజులు ఇంకా పెరగచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, రేపు మీకు అందరికీ గుర్తుంది కదా, కువైట్లో సలాం అబ్దుల్ కలాం అనేటువంటి ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కువైట్లోని దస్మా ప్రాంతంలో గత 3/82 ఇంటి నెంబర్ 35 అక్కడ ఉన్నటువంటి కువైట్ టీచర్స్ సొసైటీ ఏదైతే ఉందో అందులో ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు అయితే హాజరవుతున్నారు. మన భారతదేశం నుంచి ప్రత్యేకంగా డాక్టర్ నూరి పరి గారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కడప చుట్టుపక్కల వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, 10 రూపాయల డాక్టర్. ఆవిడ ఆల్రెడీ కువైట్కి చేరుకున్నారు. అలాగే ప్రియదర్శిని మేడం గారు, ఈవిడ సుప్రీంకోర్టు లాయర్, ఆవిడ కూడా కువైట్కి చేరుకున్నారు. ఇంకా చాలామంది ప్రముఖులు అయితే హాజరవుతున్నారు. సో కువైట్లో ఉన్న మీరందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు కదా, మన భారతదేశ మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా 8వ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్ని గల్ఫ్ దేశాల్లో ఇంతవరకు ఎక్కడ కానీ ఏర్పాటు చేయలేదు. మొట్టమొదటిసారిగా గల్ఫ్ దేశాల్లో మన కువైట్లోనే మన తెలుగువారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కువైట్లో ఉన్న మీరు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నాం. వెస్టర్న్ ఆస్ట్రేలియా బీచ్కి సుమారుగా ఒక 100 వేల్ చేపలు కొట్టుకొచ్చాయి. అందులో ఇప్పటికే ఒక 50 పెద్ద వేల్ చేపలు చనిపోయినట్టు తెలియజేస్తున్నారు. మిగతా వాటిని బ్రతికించడం కోసం చెప్పేసి వాలంటీర్స్, అంటే స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళందరూ వాటిని సముద్రంలోకి తీసుకెళ్లి వాటిని మళ్ళీ లోతైనటువంటి నీళ్ళలో వదిలి వాటిని బ్రతికించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇవి అక్కడికి ఎందుకు కొట్టుకొచ్చాయి, ఏ కారణంతో చనిపోయాయి అనే దాని గురించి ఇంకా వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. దీనిపైన ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కొంతమంది జంతు ప్రేమికులు కావచ్చు, అలాగే పర్యావరణ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక నాగరాజ బరుగు అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే నాగరాజ బరుగు అనేటువంటి ఆయన తెలిసినట్టయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట. ఆర్దియా గత 11లో పోగొట్టుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక పార్వతీ శంకరపు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పార్వతీ శంకరపు అన్న పేరు గలటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే అందిస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి బూత్లు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మేఘాలకి చిల్లు పడిందా అన్న విధంగా వర్షాలు అయితే పడుతున్నాయి. వాగులు వంకలు అన్ని పొంగి పొరలుతున్నాయి. చాలా వరకు ఇప్పటికే ఆస్తి నష్టం అయితే జరిగినట్టు తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో $265.81 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 18 దినార్ల 750 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం
అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,475 పిలుసుగా ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ కువైట్లో ఉన్నారు, కువైట్కి పాత మనిషి కూడా అతను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది డ్రైవర్ పనిలో. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.